హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ చూసినా అయోధ్య రామమందిరం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. శ్రీరామచంద్రుడి దివ్య మందిర నిర్మాణం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మన స్వదేశీ నైపుణ్యాలను ఉపయోగించి ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? మన ఆర్కిటెక్చర్ ఉపయోగించి కడుతూ ఉన్న ఈ రామమందిరాన్ని చూసి రామభక్తులు సైతం పరవశించిపోతున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ రామమందిరం యొక్క ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. ఈ దేవాలయాన్ని భారతీయ శైలిలో నిర్మించి భక్తుల సందర్శన నిమిత్తం త్వరలోనే తెరవబోతున్నారు. ఈ రామమందిరం యొక్క నిర్మాణం ఎంత ప్రత్యేకంగా ఉందంటే, మీరు ఆ మందిరంలో అడుగుపెట్టిన వెంటనే సాక్షాత్తు శ్రీరామచంద్రుడి సన్నిధానంలో ఉన్నట్టు అనిపిస్తుంది. త్రేతాయుగంలోకి ప్రవేశించామేమో అని అనుమానం కూడా కలక్కమానదు. ఎందుకంటే అప్పటి టెక్నిక్స్ ఉపయోగించి ఇప్పుడు ఈ రామమందిరాన్ని నిర్మించారు. జనవరి 22న రామమందిరం యొక్క ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. ఎన్నో సంవత్సరాల పాటు మనం ఎదురు చూసిన ఆ క్షణం ఎదురు కాబోతోంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పుడే ఏర్పాట్లు మొదలయ్యాయి. మన భారతదేశంలో ఉన్న ఎంతో మంది మునులు, ఋషులు, సాధువులు ఈ రామమందిరాన్ని చూడటానికి అయోధ్యకు తరలిపోతున్నారు. ఈ రామమందిరం ఒక దివ్యమైన తీర్థక్షేత్రంగా మారబోతోంది. ఈ రామమందిర నిర్మాణం గురించి ఇప్పటికే జనాలు ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. మన నగర శైలిని ఉపయోగించి ఈ రామమందిరాన్ని నిర్మిస్తున్నారు అని చెబుతున్నారు. దీనినే ఉత్తర భారతీయ దేవాలయ శైలి అని కూడా అంటారు. ఈ మందిరాన్ని రాతి స్తంభాల మీద నిర్మిస్తారు. పైకి వెళ్లటానికి మెట్లు కూడా ఉంటాయి. ఈ దేవాలయంలో గర్భగుడి అన్నింటికంటే పైభాగంలో ఉన్న శిఖరం కిందన ఉంటుంది. నగర సాంప్రదాయ శైలిలో అయోధ్యలోని శ్రీరాముడి ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ నిర్మాణ శైలి అత్యంత అద్భుతంగా ఉంటుంది. రామమందిరం కూడా చూడటానికి కన్నుల పండువగా కనిపిస్తుంది. ఉత్తర భారతదేశంలో ఉన్న 3 హిందూ వాస్తు శైలిల్లో ఇది ఒకటి. పశ్చిమ, తూర్పు భారత్లోనూ ఇటువంటి నిర్మాణాలను చూడొచ్చు. తూర్పు నుంచి పడమర దిక్కుకు 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఆలయ నిర్మాణం జరుగుతోంది. 3 అంతస్తుల్లో ఈ ఆలయం నిర్మితమవుతోంది. కాగా ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. ఆలయంలో మొత్తం 392 స్తంభాలతో పాటు 44 గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ఆలయ గర్భగుడిలో 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బారు ఉంటుంది. ఈ గుడిలో ప్రత్యేకంగా 5 మండపాలను కట్టారు. వీటిలో నృత్యం, రంగనాథ మండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తన మండపాలు ఉంటాయి. ఈ ఆలయ స్తంభాలపైన, గోడలపైన దేవుళ్ళు, దేవతామూర్తుల శిల్పాలు మనకు కనిపిస్తాయి. శిల్ప నైపుణ్యంతో చెక్కిన ఈ శిల్పాలు చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. చూడగానే ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ శిల్పాలు సుప్రసిద్ధమైన శిల్ప కళాకారులతో నిర్మించారు. ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి తూర్పు వైపున ఉన్న సింహద్వారం దగ్గర 32 మెట్లను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా లిఫ్టులు, ర్యాలీలను సిద్ధం చేస్తున్నారు. ఇక ఆలయం 4 మూలల మరో 4 ఆలయాలను నిర్మిస్తున్నారు. వీటిలో ఒకటి సూర్య భగవానుడి గుడి కాగా, రెండవది భగవతి, మూడవది గణపతి, 4వది శివుడి కోసం కడుతున్నారు. ప్రధాన ఆలయానికి ఉత్తర భుజంలో శ్రీ అన్నపూర్ణ అమ్మవారి ఆలయం ఉంటుంది. దక్షిణ భుజంలో శ్రీ ఆంజనేయ స్వామి గుడిని నిర్మిస్తున్నారు. పురాతన కాలం నాటి సీతాకూపాన్ని కూడా ఆలయానికి దగ్గరలోనే మనం గమనించవచ్చు. ఈ మందిర పరిసరాలలో మనకు వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మహర్షుల ఆలయాలతో పాటు శబరిదేవి, అహల్య ఆలయాలు కూడా టెంపుల్ కాంప్లెక్స్ లో మనకు కనిపిస్తాయి. నైరుతి భాగంలో పురాతన శివుడి మందిరాన్ని పునరుద్ధరణ చేశారు. ఇక్కడే శ్రీ జటాయువు దేవతామూర్తి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ జటాయువులు ఇంతకుముందు మన భారతదేశంలో అంతరించిపోయిన జాతిలో ఒకటి. కానీ అయోధ్య రామమందిరం నిర్మాణం చేసిన తరువాత ఎన్నో రాబందులు ఇక్కడకు చేరుకుంటూ ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా కూడా ఇనుమును వాడకపోవటం విశేషం. ఆలయం కింద 14 మీటర్ల మందం కలిగిన రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ ను వినియోగించారు. భూమిలోని తేమ వల్ల ఆలయ నిర్మాణానికి ఇబ్బంది కలగకుండా రక్షణగా గ్రానైట్ తో 21 అడుగుల ఎత్తున పునాదిని వేశారు. భక్తుల సౌకర్యం కోసం 25,000 మంది సామర్థ్యంతో ఉన్న ఒక ఫెసిలిటీ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక అయోధ్య రామచంద్రుడి దర్శనం కోసం వచ్చే భక్తులు తమ లగేజీని భద్రపరుచుకునేందుకు ప్రత్యేక లాకర్లు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా డ్రైనేజీ వ్యవస్థ, అగ్నిమాపక వ్యవస్థ కూడా అద్భుతంగా ఉంది. ఆలయం కోసం ప్రత్యేకంగా ఓ విద్యుత్ సబ్స్టేషన్ ఆలయ కాంప్లెక్స్లోనే కడుతున్నారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మందిర నిర్మాణాన్ని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఉపయోగించి నిర్మించారు. వాతావరణానికి కూడా ఎటువంటి హాని కలగకుండా పచ్చదనం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 70 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న శ్రీరామచంద్రుడి గుడి చుట్టూ 70% వరకు స్థలాన్ని చెట్ల పెంపకం కోసం కేటాయించారు. ఈ దివ్య మందిరం రానున్న రోజుల్లో రామభక్తులతో ఖచ్చితంగా నిండిపోతుంది అనటంలో సందేహం లేదు. ఈ మందిరం యొక్క ప్రాణప్రతిష్ఠ చేసే సమయంలో భక్తులలో ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠకి ఈ భక్తులు వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో రామయ్య దర్శనార్థం అయోధ్యకు చేరుకుంటారు. మీరు కూడా శ్రీరామచంద్రుడి భక్తులైతే కింద జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.